రాములో నాకు నచ్చిన స్వభావం, ఇష్టం లేని పనికి ఒక నిమిషం కూడా ఖర్చు పెట్టడు. ఇష్టమైన పని ఎన్ని గంటలు అయినా పట్టుదలగా ఇష్టంగా చేస్తూ ఉంటారు. రాము, ఏదో నాకు తెలియదు, చాలా ఇష్టంగా వ్రాసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో నాకు ఇంట్రెస్ట్ హోమ్ వర్క్ చేసుకునే స్టూడెంట్గా కనిపిస్తాడు. హోమ్ వర్క్స్ ఇంట్రెస్ట్గా చేసేవాడు కాదు, అది గతం. తనకి ఇష్టమైన పనిని పట్టుదలగా ఎన్ని గంటలు అయినా చేస్తాడని సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తరువాత అర్థమయ్యింది. నాకు బాధ కలిగించే విషయానికి చిన్నప్పుడు తనని ఎంతసేపు చదివించేస్తే చాలు అనే ఆలోచనే తప్ప ఇంకొకటి ఉండేది కాదు. రాము తెలివైనవాడు. ఇంజనీరింగ్లో జాయిన్ చేసి ఎంత ఇష్టం లేకుండా చదివినా, పోనీ 1 సంవత్సరం లేటు అయినా ఇంజనీరు అయిపోతాడు. ఈ డిగ్రీకి చాలా విలువ ఉంటుంది. తెలివి ఉన్నా రాము రిస్క్ తీసుకోకూడదు అనుకున్నానే కాని చిన్నప్పుడు తన ఇష్టాన్ని గమనించలేదు. ఇప్పుడు చాలా బాధగా సిగ్గుగా ఉంటుంది. అతి మామూలుగా పెంచానే తప్ప తనలో ఉన్న తపన అర్థం చేసుకోలేకపోయాను అని బాధ ఇప్పటికీ మనస్సులో గుచ్చుకుంటూనే ఉంది. తల్లి మీద బిడ్డ చూపించే ప్రేమ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూపిస్తుంటారు. తల్లులు కూడా రకరకాలుగా కోరుకుంటారు. ఎవరి ఇష్టం వారిది. మాటలతో, చేష్టలతో చూపిస్తేనే ప్రేమ కాదు. రాముకి నా మీద ఉన్న ప్రేసు ఎలాంటిదో నాకు తెలుసు. తల్లి బిడ్డల ప్రేమ ఇతరులకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ రాము రాలేదా, ఇవ్వలేదా, ఫోన్ చెయ్యలేదా, మీరు చెబితే వినడా అంటూ ఉంటారు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వీటన్నింటిని మించిన ఒక మంచి భావం, అనుభూతిలో ఉన్న నేను తన తల్లిగా ఎప్పుడూ మనస్సు కష్టపెట్టుకోలేదు. రాము సినిమాలు చూస్తే పాడైపోవు అని రాముని కొట్టేదాన్ని, కాని ఇప్పుడు తన పేరు తెరమీద చూసినప్పుడల్లా నేను చేసిన పనికి నా మనస్సు చివుక్కుమంటుంది. అలాగే నేను రాంగ్, తను రైట్ అయినందుకు గర్వంగానూ ఉంటుంది. దేవుడు, నా దృష్టిలో దేవుడు అంటే నిజాయితీ ఉండి ఇతరులకి హాని చేయకపోవడం, పట్టుదల, కృషి, ధైర్యం ఉండి వర్కస్ గాడ్ అంటారు, ఇతరుల మనస్సు నొప్పించేటట్టు మాట్లాడకపోవడం, అహంకారం ఉండకూడదు. వీటిలో 1% ఆచరించినా దేవుడిని పూజించినట్లే. సినిమాలు చూసి నేర్చుకోవడం కాదు, ఎవరు ఏ పని చేసినా వారి స్వభావంతో వారు చేస్తారు అని నా నమ్మకం. శివ సినిమా ప్రివ్యూ చూసిన రోజు నుంచి ఈ నిమిషం వరకు కూడా ఇంత గొప్ప డైరెక్టర్కి తల్లిగా నాకు ఇంత అదృష్టమా? నాకు రాము కొదుకు అవటం ఏమిటి? ఇది నిజమా, కళ అని ప్రతిరోజు, ప్రతి నిమిషం అనిపిస్తుంది. ఇది పొగడ్త కాదు, ఎవరికీ తెలియకూడదు, చెప్పకూడదు అని అనుకున్న విషయానికి. పనిలో తన అంకిత భావం చూసి నాకు పనిచేయాలి, నా పనిలో అనే పట్టుదల వచ్చింది. చేయలేను అని అనుకోకూడదు అనే భావం వచ్చింది. డైరెక్టరు అయ్యి 20 సంవత్సరాలు దాటినా నాకు మాత్రం తన ప్రతి సినిమా కొత్తగానే అనిపిస్తుంది. తన తీరులో తీసినట్టు అనిపించదు. ఇలా తీయడం రాముకి అలవాటే కదా అని ఎప్పుడూ అనిపించలేదు. ప్రతిసారి అద్భుతంగా, కొత్తగా అనిపిస్తుంది. తన దగ్గర పని చేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇంట్లో వాళ్ళు ఎవరికైనా వాళ్ల స్థాయిలో వాళ్లకి అర్థం అయ్యేటట్టు చెబుతాడు. 2-3 సార్లు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే వాళ్లని పట్టించుకోడు. ఇంకెప్పుడు ఎంత చిన్న పని అయినా ఆ మనిషికి చెప్పడు. అంతేకాని అరుపులు, కోపాలు, చిరాకులు ఉండవు. నేను అప్పుడప్పుడు రాము షూటింగ్కి వెళ్తుంటాను. తను ఆర్టిస్టుల్లో ఉన్న భయాన్ని, సంకోచాన్ని పొగడతాడు. వాళ్లల్లో ఉన్న పూర్తి ఆర్టిస్టుని బయటకి తీసుకువచ్చి వాళ్లతో అద్భుతంగా నటించేటట్టు చెయ్యడం నా కళ్లతో నేను చూశాను. షూటింగ్ అవుతూ ఉంటే రోజు రోజుకి ఆ ఆర్టిస్టులో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉండడం నేను గమనించాను. ఫస్ట్ టైం ఆర్టిస్ట్గా వచ్చిన వాళ్ళు భయంతో వస్తారు. వాళ్లల్లో ఆ భయాన్ని పోగొట్టి వాళ్లలో ఉన్న ప్రతిభని రాబట్టుకునే తీరు చాలా బాగుంటుంది. ఎంత మేధస్సు, స్టేటస్సు, అధికారం ఉన్న ఓర్పు ఉంటేనే పని ప్రశాంతంగా జరుగుతుంది. గాంధీగారు చెప్పిన మాటలు, సోమరితనం దొంగతనం లాంటిది. గాంధీగారి మీద నిజంగా అభిమానం ఉంటే ఆయన ఫోటో పెట్టుకోనబర్లేదు. ఆయనలో మంచి గుణాలు 1% ఆచరించిన ఆయన్ని గౌరవించినట్లే అంటాడు. ఓర్పు, ప్రేమ, నిజాయితీతో గెలవలేనిది లేదు. నీవు ఉన్నట్లు ఇతరులని ఉండమని ఒత్తిడి చేయకు. ఈ మాటలు నాకు చాలా నచ్చాయి.